కర్నూలు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో ఇప్పటికే లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తదితర సంస్థలు కర్నూలులో ఏర్పాటు చేశారు. జగన్నాథ గట్టుపై ఇప్పటికే ట్రిపుల్-ఐటీ ఏర్పాటయ్యింది. ఉర్దూ విశ్వవిద్యాలయం కర్నూలుకు వచ్చింది. ఓర్వకల్లు వద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. కర్నూలు నుంచి అమరావతికి 4 వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. చెన్నై, సూరత్ ఎక్స్ప్రెస్ వే కర్నూలు మీదుగానే వెళుతోంది. బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్ నగరాలకు జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిని సైతం మరింత అభివృద్ధి చేయనున్నారు. కర్నూలు నగరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో సుమారు 10,000 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటికే ఓర్వకల్లులో జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, DRDO తదితర సంస్థలు ఏర్పాటయ్యాయి. సెమీ కండక్టర్ల పరిశ్రమ, డ్రోన్ హబ్, ఎలక్ట్రికల్ వెహికల్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలో స్థిరాస్తి రంగానికి ప్రాధాన్యత పెరిగింది. కర్నూలుకున్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనము బార్డర్కి వచ్చామండి. తెలంగాణ బార్డర్లో ఉన్నాం కాబట్టి ఒక సైడ్ డెవలప్మెంట్ జరగడానికి ఆప్షన్ లేదు. తెలంగాణ ల్యాండ్స్ ఉన్నాయి. మనకున్న 2 సైడ్లు కూడా బెంగళూరు హైవే కానీ, మన కొత్త సూరత్ హైవే కానీ, సో ఇక్కడ 2 ఇప్పుడు బాగా బూమింగ్లో ఉన్నాయి. అండ్ అక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. కర్నూలులో ఎప్పుడు కూడా మనకు మిక్స్డ్గానే వస్తుందండి. ప్లాట్స్ అండ్ విల్లాస్ అన్నీగా వస్తున్నాయి. యూజువల్గా విల్లాస్ అనే సంస్కృతి కర్నూలులో పెద్దగా ఉండలేదు. బట్ ఈ మధ్య లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి చాలా మంది డెవలప్ అయిపోవడము, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా డెవలప్ అయిపోయి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి, సో వాళ్ళ పేరెంట్స్కి ఒక విల్లా ఇవ్వాలి, ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది విల్లాస్ వైపు చూస్తున్నారు. ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక 2 బెడ్రూమ్ కంటే ఒక G+1 విల్లా తీసుకుంటే మనకు కొంచెం టీవీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది విల్లాస్ వైడ్ కొత్తగా, అంటే ఈ విల్లాస్కి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది. మన సైజ్ ఏదైతే డెవలప్మెంట్, మన కర్నూలు లాంటి డెవలప్మెంట్ సిటీస్లో ఏదైతే ఉందో వాటితో కంపేర్ చేస్తే కర్నూలులో ఇంకా అఫోర్డబిలిటీ చాలా బెటర్గానే ఉంది. గవర్నమెంట్ నుంచి మనకు యాక్చువల్ లాస్ట్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎప్పుడైనా అండి మనకు కనెక్టివిటీయే మెయిన్ థింగ్ అండి. రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా సిటీలో తీసుకున్నా, బయట తీసుకున్నా కనెక్టివిటీ ఈజ్ ద మెయిన్ థింగ్. సో దాని గురించి మనం చూస్తే బెంగళూరు హైవే ఈజ్ ఎవర్ గ్రీన్. ఎప్పుడైనా ఇవాళ పెట్టిన తర్వాత ఏ రోజైనా కూడా మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. కొత్తగా మనకి ఇప్పుడు సూరత్ హైవే వచ్చింది అండ్ మనకు విజయవాడకు కూడా హైవే అటే వెళ్తుంది కాబట్టి, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కర్నూలు ఇప్పుడున్న కండిషన్లో. మీకు ఏ ప్లాట్ ఎక్కడ దొరికినా కూడా విచ్ ఇస్ కొంచెం క్లోజ్గా హైవేకి దగ్గరలో ఉంది అంటే రిటర్న్స్ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ 3-4 ఇయర్స్లో. కర్నూలు నుంచి అనంతపురం వెళ్లే మార్గంలో విద్యా సంస్థలు అధికంగా ఉండడంతో డోన్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా భూములకు విపరీతమైన గిరాకీ పెరిగింది. కర్నూలు నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో ఓర్వకల్లు సమీపంలో పారిశ్రామిక హబ్ ఎయిర్పోర్ట్ ఉండడంతో ఈ మార్గంలో సుమారు 30 కిలోమీటర్ల మేర భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. బళ్లారి మార్గంలో కోడుమూరు వరకు, అమరావతి, గుంటూరు మార్గంలో నందికొట్కూరు వరకు స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. ఈ ప్రాంతాల్లో భూముల రేట్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎకరం ధర సుమారు 70 లక్షల నుండి ₹1,00,00,000 వరకు పలుకుతోంది. ఈ భూముల్లో వెంచర్లు సహా అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ గృహాల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఇంటి స్థలాలు సెంటు 10 లక్షల నుండి 20 లక్షల వరకు పలుకుతున్నాయి. అపార్ట్మెంట్లలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర సుమారు 40 నుండి 60 లక్షల వరకు పలుకుతోంది. గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలు 1 కోటి నుంచి 3 కోట్ల వరకు పలుకుతున్నాయి. ఇండిపెండెంట్ ఇల్లు 60 లక్షల నుండి ₹1,00,00,000 వరకు పలుకుతోంది. సో వినియోగదారుడి యొక్క ఆలోచన ధోరణి, రిక్వైర్మెంట్స్ కూడా ఇప్పుడు అన్నీ మారిపోయి స్థిరాస్తి రంగానికి మంచి ఊపు వచ్చింది ఇప్పుడు కర్నూలు నగరంలో. ఇప్పుడు మన ప్రజల అభిష్టం కూడా ఎట్లుందంటే, కొద్దిగా ఊరు బయటకు వెళ్ళినా కానీ మనకు అన్ని సౌకర్యాలు ఉండి అన్నీ అందుబాటులో ఉంటే కినా ఊరు బయటకు కూడా కస్టమర్లు వస్తున్నారు. ఇప్పుడు ప్రధాన ప్రాబ్లం ఏమంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి డ్రైనేజ్ని లింక్ చేయడం. అంటే మనం కాలనీ నిర్మించిన తర్వాత ఆ డ్రైనేజ్ అవుట్లెట్ అనేది ఎక్కడ కనెక్ట్ చేయాలనేది చాలా ప్రాబ్లంగా ఉంది. దానికి సంబంధించి మున్సిపల్ వాళ్ళు, మిగిలిన టౌన్ ప్లానింగ్ వాళ్ళు ముందే ఒక రూపకల్పన చేసి వెంచర్లోంచి అవుట్లెట్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కలిపే బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుంటే బాగుంటుందనేది మా క్రెడాయి తరపున కోరుతున్నామండి. దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ బయర్ టు బై ఎనీ ఫ్లాట్ ఆర్ ప్లాట్. ఎందుకంటే ఇప్పుడు ప్రైజెస్ అన్ని బాగా తక్కువగా ఉన్నాయి. రైట్ టైం టు ఇన్వెస్ట్ మనీ. రీసెంట్గా మన RBI కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. సో మన లోన్స్, హౌసింగ్ లోన్స్ కూడా ఇప్పుడు కొంచెం అందుబాటు ధరలో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ మాకు టైం ఇది. సో ఇన్వెస్టర్ కెన్ ఇన్వెస్ట్ మనీ నౌ. కొన్ని పాలసీల వలన పర్టికులర్లీ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఫర్ డెవలపర్స్. అంటే ఒక విధంగా ఏంటంటే లేఅవుట్ వేస్తే ఇది వరకు 40 ఫీట్ రోడ్ మినిమం ఉండేది, దాన్ని 30 ఫీట్ తగ్గించారు. మేము చాలా రోజులు డిమాండ్ చేస్తున్నాం ఇది తగ్గించమని. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో లేఅవుట్ వేసినప్పుడు అక్కడ 40 ఫీట్ రోడ్ పెట్టి వేస్తే ఫ్లాట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఆ బర్డెన్ అంతా కూడా బయర్ మీద వస్తుంది అన్నమాట.
సో అందుకని ఈ రిక్వెస్ట్ను సార్ కన్సిడర్ చేసి వాళ్ళు వచ్చిన 6 monthsలోనే ఆ డెసిషన్ తీసేసుకొని తగ్గించేశారు. దాంతో మాకు ఏంటంటే మంచి ఊతం వచ్చింది. ఇప్పుడు లేఅవుట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ప్లాట్ కొని కట్టుకోవడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం అది. ఎందుకంటే ప్లాట్ కాస్ట్కే వాళ్ళు సగం డబ్బులు అయిపోతాయి. తర్వాత మిగిలిన దాని డబ్బులు మళ్ళీ లోన్కి పోయి తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కాబట్టి మిడ్ సైజు ఆర్ స్మాల్ సైజ్ అపార్ట్మెంట్లకు డిమాండ్ ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ఇసుక అందుబాటులో లేకపోవడం, ఒకవేళ ఉన్నా ధరలు అధికంగా ఉండడం, అనుమతులు సైతం ఆలస్యం అవుతుండటంతో నిర్మాణ రంగం కుదేలయ్యింది. ఉద్యోగులకు సమయానికి జీతాలు రాకపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో స్థిరాస్తిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. ఫలితంగా స్థిరాస్తి వ్యాపారం కుప్పకూలిపోయింది. కూటమి ప్రభుత్వం రావడంతో ఇసుకను ఉచితం చేశారు. అనుమతులు సైతం వేగంగా ఇస్తున్నారు. బ్యాంకు రుణాలపై వడ్డీని తగ్గించారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, విల్లాలు, డూప్లెక్స్ హౌసులు కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇంటర్నేషనల్ కంపెనీలు, నేషనల్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు నంబర్ ఆఫ్ పెరుగుతాయి. ఈ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఇన్వెస్ట్ చేయడానికి ప్రజల్లో ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు విజయవాడ వైపు ఒకటి, ఓరవకల్లు ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు రోడ్డు, నేషనల్ హైవే, ఈ 3 ఎక్కడ తీసుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. మనది మెట్రోపాలిటన్ సిటీ కాదు కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. దానివల్ల ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ధరలు అందుబాటులో ఉన్నాయి.